సింగిల్ గా వచ్చావన్నయ్య. ఎప్పుడు వచ్చావు అన్నది కాదు, పంచి నేనేసానా నువ్వేసానా అన్నది కాదు. భాస్కర్ వచ్చాడంటే ఏదో ఒకటి చేసాల్తాడని నాకు నమ్మకం అన్నయ్య. ఐఎమ్ గివింగ్ ద మైక్ టు యూ అన్నయ్య. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. భయ కొంచెం సౌండ్ పెంచరా. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు, అలానే ఫ్యాన్స్ అందరికీ కూడా, నా ఫ్యాన్స్ కాదులేండి, జీవా గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒకసారి హాయ్ అండి. ఒక్కసారి మనం గట్టిగా ఓ వేసుకుంటే ఓకే. ఎంతవరకు ఈ ప్రేమ అనేది పక్కన పెడితే, పెళ్ళైన తర్వాత ప్రేమ ఎంతవరకు ఉంటుందో ఒక విషయం చెప్పాలి. ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చారు. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చదువుకున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే సుఖపడమని చెప్తారు. ఎవరు చెప్పారండి? నేను కూడా చదువుకున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అరే రాత్రి 2 అయినా 3 అయినా 4 అయినా మా ఆవిడ భోజనం చేయకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళి నేనే వంట చేయాలి. చూసారా ఎంతవరకు ప్రేమ ఉన్న. ఎందుకు నవ్వుతున్నారు కుర్రోళ్ళందరూ? పెళ్ళైన తర్వాత మీరు చేయాల్సిన పని ఇదే. కాకపోతే నేను బిఫోర్ చేస్తున్నాను, మీరు ఆఫ్టర్ చేస్తారు అంతే, అంతకు మించి తేడా ఏం లేదు. ఓకే. అలానే ఈ కాలంలో లవర్స్ ఎలా ఉంటారో తెలుసుకుందామని చెప్పేసి మొన్న సినిమా థియేటర్కి వెళ్ళా. సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత కరెంటు పోయింది 10 నిమిషాలు. ఈ 10 నిమిషాలు కరెంటు పోగానే అబ్బాయి అంటున్నాడు అమ్మాయితో, ఛే 10 నిమిషాలు కరెంటు పోతుందని ముందే తెలుసుంటే కనీసం ఒక ముద్దనే పెట్టుకునేవాడిని అన్నాడు. వెంటనే గర్ల్ ఫ్రెండ్ అంటే ఎప్పటిదాకా పెట్టింది నువ్వు కదా. ప్రజెంట్ లవ్స్ అలా ఉన్నాయి, కాకపోతే ఈ సినిమా అలా కాదండి, సూపర్ హిట్ అవుతుంది. ఓకే, ముందుగా ఎక్కువగా మిమిక్రీ చేస్తుంటాం. ఒక సినిమా డైలాగ్ తీసుకొని మిగతా వాళ్ళు చెప్తే చాలా కామెడీగా ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్పారు, అత్తారింటికి దారేది. ఆ డైలాగ్ని మన పొలిటీషియన్స్ చెప్తే అంత కామెడీగా ఉంటుంది. ముందుగా ఒరిజినల్ డైలాగ్ తీసుకుంటే, చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అదొక్కటే తేడా, మిగతా అన్ని సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. పొరపాటుని ఇదే డైలాగ్ తీసుకెళ్ళి రోషయ్య గారి చేతిలో పెడితే ఎలా ఉంటుంది? చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటోని, నాకు దురదొస్తే చేత్తో గోక్కుంటా, దానికి దురదొస్తే కాలుతో గోక్కుంటుంది, అదొక్కటే తేడా, మిగతా అన్ని సేమ్ టు సేమ్. ఇక లాస్ట్ పంచి నాదైతే నా పంచి లూజుకుందబ్బా, మళ్ళీ వస్తా. మరి ఇదే డైలాగు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఎంత స్టైల్గా ఉంటుంది? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, తమ్ముళ్ళు దానికి నాకు ఒక్కటే తేడా, దానికి గడ్డం భారీ ఉంటుంది, నాకు బెత్తుడే ఉంటుంది తమ్ముళ్ళు. మరి ఇదే డైలాగు గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారికి ఇస్తే ఆయన స్టైల్ ఎలా ఉంటుంది? తమాషాలు ఇట్లా చేస్తున్నారా? ఈ డైలాగ్ ఎవరు అడిగింటారు పోయి? ఆయన సింహం ఎట్లుంటుంది, నేను ఎట్లుంటా? దాని కాలు తీసుకెళ్ళి కాటాలు వేసినామంటే దానంత బరువు కూడా చెయ్యి. ఇంకా ఆంధ్రోళ్ళు చెప్తే నేను డైలాగ్ చెప్పలేనా? నేను సింహంలో అంటుండ్రు పోయి. నాకు నిద్ర వస్తే ఫామ్ హౌస్లో పడుకుంటే, దానికి నిద్ర వస్తే అడవిలో పడుకుంటుంది. అదొకటే తేడా, మిగతా అన్ని సేమ్ టు సేమ్. ఈ పంచలేంద్ర పోయి మధ్యలో నేను పంచి కడితే బాగుంటుంది, ఊడిందంటే పోయేది నీ ప్యానమే చూసుకో. సో ఈ విధంగా తీసుకొచ్చండి. అలానే ఇప్పుడు బుల్లెట్ భాస్కర్లో గన్నం చూశారు, బుల్లెట్ని చూడలేదు. మా బుల్లెట్ రాబోతుంది. అర్ధరాత్రి 12:30కి నేను శోభనం చేసుకుందామని శోభనం గదిలోకి వెళ్తే సేల్స్ మ్యాన్ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆహా, అవ్వకవ్వక పెళ్ళయింది, ఈరోజు అటు ఇటు తేలిపోవాలి. అర్ధరాత్రి 12:30. ఈ టైంలో ఎవడరా నువ్వు? గుర్తుపట్టలేదురా? గుర్తుపట్టలేదు లేకపోతే 12:30 లోపలికి వచ్చి గుర్తుపట్టలేదు అంట. గుర్తుపట్టడానికి నువ్వేనా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్? ఎవడోరా నువ్వు? బాగా గుర్తు తెచ్చుకోండి సార్. గుర్తు రావట్లా? నేను సేల్స్ మ్యాన్ సార్, సేల్స్ మ్యాన్. ఎవరు? సేల్స్ మ్యాన్. పనికి మళ్ళీ ఎదవా? 12:30కి శోభనం చేసుకుంటుంటే లోపలికి వచ్చి ఇట్రా. నీ బాధ ఏంటో చెప్పు సార్. నా దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది సార్. ఏం అక్కడ వెళ్ళు సార్. రే నాకు శోభనం వెళ్ళు సార్. అది మీరు నైట్ పూటే వాడాలి, నైట్ పూటే. అమ్మో, చాలా అవసరమైన ప్రోడక్టే. ఇంతకీ ఏంట్రా ప్రోడక్ట్? అది వాడకపోతే మీకు చికెన్ గున్యా, మటన్ గున్యా, టైఫాయిడ్ అన్ని వస్తాయి సార్.
ఇంతకీ ఏంట్రా అది? దోమల మందు. దోమల మందు. బయట నుంచి సార్ మీరు కొనకపోతే నేను ఏడుస్తా. పోరా. అమ్మయ్య, పడేస్తా. రే 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 రేయ్ లోపల మావిడుంది. ఏదో తల్లిని చేసి నీ అమ్మకి అన్యాయం చేస్తే నువ్వు పుట్టావు అనుకుంటుంది అది. ఆపరా. ఎంత ప్యాకెట్? 150. ఇగో 150 రూపాయలు తీసుకొని దొబ్బే పో. సార్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా? రే ఆల్రెడీ రాత్రి 2 అయింది. లోపల మా ఆవిడ శోభంతో వెయిటింగ్. ఎక్స్ప్లెయిన్ అక్కడది పోరా. నేను ఏడుస్తా. అక్కడది పోరా. ఆపు 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 ఆపురా. పెళ్ళయిందిరా, శోభనం కోసం వెయిటింగ్ రా. సరే ఎలా వాడాలో చెప్పు. ముందు అన్ని మూసి. ఏంటే? డోర్లు సార్, డోర్లు. ఆ డోర్లన్నీ మూసే పెట్టుకుంది చెప్పు. ఓపెన్ చేసి. ఏంటి? ప్యాకెట్. ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ మూల ఈ మూల దొంగ చాటిగా చూసి. చూసి పచ్చకలకు దోమను పట్టాడు సార్. పచ్చక్కన దోమను పట్టాలా? పట్టి మా మందు 3 చుక్కలు దాని నోట్లో పుచ్చుక్ పుచ్చుక్ పుచ్చుకలేండి సార్. వేస్తే ఓ గంట సేపు ఇలా పట్టుకొని ఉంటే అది రక్తం కక్కుకొని అత కిరాతకంగా చచ్చిపోతుంది సార్. వద్దు సార్, వద్దు సార్, జుట్టు సార్. అది కాదురా, 1 గంట సేపు మీ 3 చుక్కలు బుచ్చుక్ అనేసి కాదు, పుచ్చుక్ 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 అని 3 చుక్కలేసి గంట సేపు నుంచి ఉంటే అది రక్తం కొక్కుని కిరాతకంగా చచ్చిపోతుంది. ఒరే ఒకవేళ చావకపోతే? చావకపోతే రా. చావకపోతే ఎలాగో నీ చేతిలోనే ఉందిగా. పచ్చకని విసికే చచ్చిపోద్ది. థ్యాంక్ యూ అండి. అలానే ఒకసారి గట్టిగా నచ్చితే చెప్పట్లేండి. మాకు జబర్దస్త్ వల్ల ఇంత ఫేమ్ వచ్చింది. మాకు ముఖ్యంగా వచ్చింది ఏంటంటే మహేష్ బాబు గారు. ఆయన నటించినటువంటి శ్రీమంతుడు మూవీలో ఆయన వాయిస్ ఎలా ఉంటుంది? నా పేరు హర్ష, నా దగ్గర లేదంటే లేదు, కానీ ఇంకేదో కావాలి. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది. ఊరిని దత్త తీసుకోవడం అంటే జేబులోంచి రంగులు తీసి రోడ్లు రంగులు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి మొత్తం దత్త తీసుకుంటా. రాయ్ ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావ్ అయిపోతారు. విధంగా మహేష్ వాయిస్ తీసుకొచ్చేయండి. అలానే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మళ్ళీ తప్పకుండా మా నరేష్తో వచ్చి మీకు ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే గుడ్ లక్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. అన్నయ్య దింపావు కదా పంచ్. థ్యాంక్ యూ సో మచ్.